ఇంటికైతే వెళ్ళిపోతుంది. సుధా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సుధాని చూసి వాళ్ళమ్మ జాను ఇద్దరు కూడా ఏంటమ్మా నువ్వే వచ్చావు, వరం రాలేదా అని అడుగుతూ ఉంటే వదిన రాలేదమ్మా, ఎందుకంటే వదినికి చెప్పకుండానే నేను ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటుంది సుధా. అయితే వదినికి చెప్పకుండా నువ్వు రావడం ఏంటమ్మా, అసలు వదినికి చెప్పకుండా ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి వాళ్ళ అమ్మ. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి సుధా ఇంటి నుంచి వచ్చేసిందని తెలుసుకొని అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక సుధా నందిని తన పట్ల ప్రవర్తించిన తీరు గురించి మాట్లాడుతూ ఉంటుంది సుధాతో. సుధా అలా చెప్పగానే అప్పుడే సుధాని తీసుకొని వరలక్ష్మి అయితే ఇంటికి వెళ్ళి నందిని అని గట్టిగా అరుస్తుంది. సుధాని ఏమన్నావు నువ్వు, తను నాకు కూడా చెప్పకుండా ఇంటికి ఎందుకు వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే ఏమన్నానో తను నీకు చెప్పే ఉంటుంది కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి నన్ను అని నందిని అంటుంది. చూడు నందిని, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు, చెప్పుడు మాటలు విని నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. సుధా అలాంటిది కాదు, సుధా అజయ్ని అన్నయ్యలాగా చూస్తుంది అని అంటూ ఉంటే ఎంత అన్నయ్యలాగా చూస్తుందో మాకు తెలుసు, అప్పుడు చిన్నాకి ఎరవేసింది, ఇప్పుడు అజయ్కి వెరవేసింది అని అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. అవునమ్మా, నాకేమో మంచిదానిలా నటిస్తూ అజయ్ని వలలో వేసుకొని అప్పుడు అజయ్తో లేచిపోవాలనుకుందేమో అని అంటూ ఉంటుంది నందిని. ఆ మాట విని నందిని చెంప పగలగొడుతుంది వరలక్ష్మి. అయితే ఇప్పటి వరకు ఓపికతో ఉన్నాను, ఓపిక నశించింది, ఇంకోసారి సుధా గురించి తప్పుగా మాట్లాడావంటే మరొక చెంప కూడా పగులుతుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే ఇక అజయ్ అక్కడికి వచ్చి ఏంటి నందిని, అసలు నీకు బుద్ధుందా, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకేమైంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అక్కడికి విష్ణు అయితే వస్తాడో ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక విష్ణుకి జరిగిందంతా వేదవతి చెప్తుంది. వేదవతి చెప్పడంతో అప్పుడే ఇక విష్ణు అంటూ ఉంటాడు, సుధా అలాంటిది కాదు, నాకు తెలుసు, అజయ్ కూడా అలాంటివాడు కాదు, వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని మీరు ఎలా నమ్ముతారు అని అనగానే అప్పుడే ఇక ధర అయితే కొన్ని ఫోటోల్ని తీసుకొస్తుంది. మరి వీటిని ఏమంటారు అని అడుగుతూ ఉంటుంది ధర. అయితే ఇక ఆ ఫోటోల్ని చూసి నందిని చూడదునా, నన్ను కొట్టడం కాదు, ఆ సుధా ఎలా చేసిందో చూడు, నా భర్తని ఎలా వలలో వేసుకుందో చూడు, నా భర్త ఇప్పటి వరకు మంచివాళ్ళని, ఎప్పుడైతే ఈ సుధాని నువ్వు ఇంట్లోకి తీసుకువచ్చావో ఆ రోజు నుంచి కూడా నా భర్త నా నుంచి దూరం అయిపోయారు అని నందిని అయితే ఏడుస్తూ ఉంటుంది. నా కూతురు కాపురాన్ని కూలగొట్టాలనుకున్న మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అమ్మా ఎందుకమ్మా కంగారు పడుతున్నావు, నేనున్నాను కదా, అసలు దీనికి కారణమైన వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణు మెడబట్టుకొని బయటికి గెంటేస్తాడు. అది నేను కళ్ళారా చూడాలి, ఆనందపడాలి అని అనుకుంటూ ఉంటుంది ధర. అయితే అప్పుడు ఇక విష్ణు గారు, ఎందుకు మీరు కూడా అపార్థం చేసుకుంటున్నారు, మీకు సుధా ఎలాంటిదో తెలీదా, అజయ్ గారు ఎలాంటి వాళ్ళో తెలీదా, ఏదో నందిని చెప్పుడు మాటలు విని అలా ప్రవర్తిస్తుంది తప్ప తనకు కూడా అజయ్ గురించి తెలీదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు అయితే లేదు వరలక్ష్మి, నేను ఎవ్వరి మాట వినతలుచుకోలేదు, తప్పు చేసిన వాళ్ళు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, 1-2 సార్లు క్షమిస్తాను, ఇక మరొకసారి నేను క్షమించే ప్రసక్తే లేదు, ఈరోజే ఈ క్షణమే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అనుకుంటూ అప్పుడే ఇక విష్ణు అయితే ధరాని చెంప పగలగొడతాడు. ఇక ధరాని చెంప పగలగొట్టి అందరికీ కూడా షాక్ ఇస్తాడు విష్ణు. తప్పు చేసింది సుధా, వరలక్ష్మి అయితే ధరాని కొట్టావేంటి అని అంటూ ఉంటే అసలు ఈ ఫోటోలను క్రియేట్ చేసి మీలో ఇంకా అనుమానాన్ని పెంచి వాళ్ళిద్దరిని బయటికి గెంటేయాలని ఇది ప్లాన్ చేసిందమ్మా, దీనిలో ఏ మార్పు రాలేదు, మీ అందరూ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టినంత మాత్రాన నాకు నిజం తెలియకుండా ఉంటుందా, వరలక్ష్మిని విష్ణు విషం ఇచ్చి చంపాలని చూసింది, ఇప్పుడు అజయ్కి సుధాకి అన్న చెల్లెల్లాంటి వాళ్ళిద్దరికీ కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టింది. ఏంటి నందిని, అజయ్ గురించి నీకు తెలీదా, కళ్ళు మూసుకొని ఉన్నావా నువ్వు, అజయ్ ఎలాంటివాడో నీకు తెలీదా, ఎవరో ఏదో చెప్పారని నువ్వు
నీ భర్త గురించి అలా తప్పుగా ఎలా ఆలోచించగలిగావు అని విష్ణు అయితే తిడుతూ ఉంటాడు నందినిని. ఈ ధర వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా నేను విన్నాను. అటు అజయ్ దగ్గరికి వెళ్ళి ఇటు నందిని దగ్గరికి వెళ్ళి అటు సుధా దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలన్నీ కూడా చెప్పి వాళ్ళల్లో విషాన్ని నింపింది. అజయ్ సుధా ఇద్దరూ కూడా నమ్మలేదు, కానీ నందిని నమ్మింది కాబట్టి ఇంకా అనుమానాన్ని పెంచుకుంది. అసలు నా ఇంట్లోనే ఉంటూ నా ఉప్పు తింటూ మేము మా నీడన బ్రతుకుతూ మా ఇంటిని నువ్వు కుప్పగొలుస్తున్నావు, నీలాంటి ఆడది ఇంట్లో కన్నా జైల్లోనే ఉండాలి అంటూ విష్ణు అయితే ధరాకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.